హాయ్ గైస్, నేను వచ్చేసి ఫైజల్ టవర్కి వెళ్ళొచ్చామండి. అక్కడ పిల్లలు స్నాక్ ఐటమ్స్ తీసుకున్నారు. సరే చూద్దామనేసి వెళ్ళాను. ఇలాగా అన్నీ ఏరిపోకుండా ప్యాకింగ్ లాగా అనమాట చేసి ఇచ్చేసారు. ఇదేంటో థాయ్ ఐటమ్స్ అంటండి. వీటి పేరు వచ్చేసి థాయ్ స్నాక్స్. ఇవి వచ్చేసి కొంచెం మనకి అలసందలాగా కనిపించాయి ఫ్రెండ్స్. అలసంద పెద్ద సైజు అలసంద పప్పులాగా కనిపించాయి. ఇవి కూడా తీసుకున్నాం. బాగున్నాయండి. ఇక్కడ ఎక్కువ సౌదీస్ పెద్ద హాట్ ఎక్కువగా తింటారండి. కారం ఐటమ్స్ ఎక్కువ తగలనీరు. వాళ్ళు లైట్ కారందే తీసుకుంటారు అనమాట. ఇవి అసలు కారమే లేవు. కారం అని చెప్పారు, కానీ మనకైతే ఇండియా వాళ్ళకైతే ఇది సరిపోలేదు. ఫ్రెండ్స్, క్యాండీస్ కూడా తీసుకున్నారు పిల్లలు. క్యాండీస్ కూడా తెచ్చుకున్నారు అనమాట. కానీ మా వాళ్ళు ఓపెన్ చేసి తినటం కూడా స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. కానీ టేస్ట్లు నచ్చలేదంట. సరే ఏదో సమ్ డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి కదా అనేసి టేస్ట్ చేశారు. ఈ చెప్పాను కదా ఫ్రెండ్స్, థాయ్ ఐటమ్స్ అని. అదండి థాయ్ ఐటమ్స్ అని ఇవి ఫ్రెండ్స్. అవి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఇక్కడ పాండాలో టేస్ట్ చేశానండి, చాలా బాగున్నాయి. అందుకనేసి నేను అక్కడ చూశాను కాబట్టి మళ్ళీ తీసుకున్నాను. ఇవి అలసందల పప్పుల్లా ఉన్నాయి, పెద్ద సైజు అనమాట. నాకు అలాగ అనిపించాయి అలసందల పప్పులని, కానీ అలసందలో ఏమో నాకైతే ఐడియా లేదు. వీటి షేప్ చూస్తే నాకు అలా అనిపించలేదు, కానీ టేస్ట్ అయితే అదిరింది ఫ్రెండ్స్. వాళ్ళకి ఇది హెవీ హాట్ అంట. వీటిలో 2 రకాలు ఉన్నాయి, హెవీ హాట్, లైట్ హాట్ అని. అవి 2 టేస్ట్ చేస్తే నాకు ఇది అసలు హాటే అనిపించలేదు, కారం అనిపించదు, స్పైసీ లేదండి. వాళ్ళకి ఇదే ఎక్కువ స్పైసీ అనమాట. ఇక్కడ తింటారని చెప్పాను కదండి, సౌదీస్ స్పైసీ ఐటమే తక్కువ అనమాట. బిర్యానీలు అయితే ఏదైతేనేమి, బిర్యానీల్లో కూడా వీళ్ళ బిర్యానీ మనం తిన్నామంటే మన వల్ల తట్టుకోలేము. అసలు ఏమి ఉండదండి, ఉప్పు కారం అన్నీ తక్కువగానే ఉంటాయి. అది వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు అందుకనే డైలీ వాళ్ళు బిర్యానీ తిన్నా వాళ్ళకి డైజెషన్ అవుతుంది. మసాలాలు పెద్ద ఉండవు వాళ్ళకి. మా వాళ్ళు క్యాండీస్ ఓపెన్ చేసి కొన్ని స్టార్ట్ చేసారు తింటాం అప్పుడే, కానీ వాళ్ళకి వల్ల కాలేదండి. ఫస్ట్ టైం తీసుకోవటం కదా, ఆ క్యాండీస్ డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయమ్మా అని చెప్పేసి ఇదండి ఇలాగా కొరికి పక్కన పెట్టేశారు. చూడండి, ఇది వచ్చేసి ఏంటంటే నేను ఇంకా ఏదైనా హల్వా టైప్లో ఏమైనా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కదా అనేసి అని దానికి సైడ్లో ఇలాగ అంటించున్నారండి. ఇవి వచ్చేసి పుల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఓపెన్ అయిపోయింది, కవర్ ఓపెన్ చేయగానే ఇది విడిగా ఓపెన్ అయ్యి ఇట్లా వచ్చేసింది. ఇది ఏంటంటే డిఫరెంట్ టేస్ట్ చేసి చూస్తే పుల్లగా ఉందండి. ఇది వచ్చేసి నార్మల్ లైట్ స్వీట్ ఉంది. ఏందండి సమ్ డిఫరెంట్ టేస్ట్లు. మేము ఎప్పుడు తినలేదు ఈ గిండీస్. నాకేం పెద్ద అనిపించలేదు. ఇప్పుడు పిల్లలు కూడా ఇంక దెబ్బతో నెక్స్ట్ టైం తెచ్చుకోరనమాట. ఇవి అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అలాగే గాలి పోకుండా శుభ్రంగా మనం ఇంకో డబ్బాల్లో పోసి పెట్టుకోకుండా శుభ్రంగా ఇందులోనే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి హ్యాపీగా. ఇదండి ఫ్రెండ్స్, ఇలా అనమాట. ఓపెన్ చేసేసి ఇంకా గిబ్బాలంతా పోసుకునే పని కూడా ఉండదు. వీటిలో ఇంకో ప్యాక్ తెచ్చాను ఫ్రెండ్స్. 2 మిక్స్ కూడా చేయించాను కొన్ని, అంటే టేస్ట్ పిల్లలు చూస్తారనేసి 2 మిక్స్ కూడా చేయించాను. కారం లేనివి, కారం ఉన్నాయని చెప్పాను కదా. ఇదండి ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి కారం లేనివి. ఇవి కారం లేనివి, కలర్ కొంచెం చేంజ్ కనిపిస్తుంది కదా. ఇవి వచ్చేసి కారం ఉన్నవి. ఇదండి డిఫరెంట్ అంతే. చాలా బాగున్నాయి. ఇవి మరీ చప్పగా ఉన్నాయి, ఇవి టేస్ట్ బాగున్నాయి, పర్వాలేదు అనమాట. కారం అయితే లేవు. ఇవి ఇట్లా ఎయిర్ గాలిపోకుండా ఉండడానికి శుభ్రంగా మనం స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా డబ్బాల్లో అంతా పోసి పెట్టుకునే పనులు లేకుండా నేను ఒకే బ్యాగ్ లాగా సెట్ చేసేసుకున్నాను. ఇవన్నీ ఒకే ప్యాకింగ్ పెట్టేసుకున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మీకేమనిపించింది ఫ్రెండ్స్ దీన్ని చూస్తే చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త సమాచారాలతో మీ ముందుకు వస్తాను. మంచి ఏరియాస్కి వెళ్ళి కూడా మీకు నేను అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఉన్నాయి, తిరగాల్సినవి చాలా ఉన్నాయి. మేము ఇప్పుడే కదా ఫ్రెండ్స్ రావటం కొత్తగా. అప్పటికి నన్ను చాలామంది ఆదరించారు ఫ్రెండ్స్, చాలామంది లైక్ చేశారు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ ఇంకా మంచి వీడియోస్తో, ఇవేంటి ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నేను. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.